నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ కార్యాలయం ముందు కౌన్సిలర్లు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నికను కలెక్టర్, కమిషనర్ వాయిదా వేసిన నేపథ్యంలో బైంసా బంద్కు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఆఫీసు ముందు చైర్మన్, కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. ఎన్నిక నిర్వహించే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. బైంసా బంద్ కారణంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేశారు. కోఆప్షన్ ఎన్నికల నిర్వహిస్తున్నామని గత వారం రోజుల ముందే నోటీస్ ఇచ్చి కౌన్సిలర్లకు ఈరోజు 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాత్రికి రాత్రి 10:30-11 గంటల సమయంలో మాకు కమిషనర్ ఒక వాట్సాప్ ద్వారా లెటర్ను పంపించి ఎలక్షన్లను పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మేము అంతకుముందే 5 గంటల సమయంలో కలెక్టర్ ఆఫీస్ పోయి మా కౌన్సిలర్ల బృందంతో కలెక్టర్ ఆఫీస్ పోయి కలిసి, సార్ మాది రేపు ఆప్షన్ ఎలక్షన్ ఉంది అంటే, పర్వాలేదు మీకు ఎవరద్దన్నారు చేసుకోండి, అది మీకు సంబంధించిందే అని చెప్తే, మేము కూడా సార్ ఒక స్పెషల్ ఆఫీసర్ను అపాయింట్మెంట్ చేయండి అని కలెక్టర్ గారికి చెప్తే సరే అని మాకు చెప్పి మాకు పంపించడం జరిగింది. తర్వాత కమిషనర్ గారు మాకు ఫోన్ చేసి మాకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఆప్షన్ ఎన్నికలను మేము రద్దు చేస్తున్నాం, తర్వాత మేము నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఆప్షన్ ఎన్నికల కోఆప్షన్ సభ్యుల ఎన్నికను కలెక్టర్, కమిషనర్ వాయిదా వేసిన నేపథ్యంలో బైంసా బంద్కు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ గంగోత్రి. ఇవాళ జరగవలసిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలు రద్దు కావడంతో ఒక్కసారిగా బైంసాపట్నం ఉద్రిక్త పరిస్థితిలో నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు 10 గంటలకు జరగవలసింది నిన్న రాత్రి 10 గంటలకు ఇక ఎన్నిక జరుగుతలేదు. కలెక్టర్ మరియు ఎన్నికల కమిషన్ ఆదేశానుసారంగా రద్దు చేయబడ్డదని చెప్పేసి నిన్న నోటీసు రావడంతో ఒక్కసారిగా బైంసాపట్నంలోని బీజేపీ శ్రేణులందరూ రాత్రి 10:30 అక్కడ ధర్నా చేపట్టడం, అంతేకాకుండా అక్కడనే వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ రాత్రి అక్కడనే బస చేయడం కూడా మనకు ఉంటుంది. రాత్రి అక్కడనే పండుకొని వాళ్ళు ధర్నా నిర్వహిస్తారు. ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఒక్కసారిగా బైంసాపట్నం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది మనం చెప్పవచ్చు. అయితే బీజేపీ బంద్ పిలుపు మేరకు ఈ రోజు స్వచ్ఛందంగా అన్ని షాప్స్ అన్ని బంద్ చేసి ఈ రోజు అవుతున్నది. ఈ రోజు బంద్ పాటిస్తున్నారు. అయితే ఇట్లాంటి విపత్తు అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడంతో ఒక్కసారిగా భారీ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. బైంసాపట్నం చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా పోలీసులు